వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చేసి భూమేష్ అండి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అక్యుమెంటెడ్. మన ఛానల్లో ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్ నేను 3 ఇయర్స్ నుంచి ట్రేడింగ్ చేస్తున్నాను. ఈ 3 ఇయర్స్లో నేను ఏదైతే నేర్చుకున్నాను ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి, ఆ మొత్తం నాలెడ్జ్, నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ మొత్తం నాలెడ్జ్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు కానీ వీక్లీ ఒక కంటెంట్ అప్లోడ్ చేస్తూ బేసిక్ టు అడ్వాన్స్ వరకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఇది నా ఫస్ట్ వీడియో. సో నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మెయిన్గా టాపిక్లోకి వచ్చేసి మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ తెలియదు. సో ఫస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ ఏంటి, స్టాక్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది, దీని గురించి ఈ రోజులో టాపిక్లో చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది నేర్చుకుందాం. మన ఈ ఫస్ట్ వీడియోలో అంటే అసలు స్టాక్ మార్కెట్ ఎలా రన్ అవుతుంది దాని గురించి మనం బేసిక్ ఈ వీడియోలో చెప్తాను. తర్వాత వచ్చే వీడియోలో ఇంకా సైకాలజీ, మన ట్రేడింగ్ రిలేటెడ్ మొత్తం ఇన్వెస్టింగ్ గురించి చెప్తాను. ఎగ్జాంపుల్ తీసుకోండి, స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏంటంటే ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఆ హోటల్లో ఏంటంటే పిజ్జాలు అమ్ముతున్నాడు. ఎగ్జాంపుల్ పిజ్జాలు సేల్ చేస్తున్నాడు. అతని హోటల్లో ఏంటంటే పిజ్జాలు బాగా అమ్ముతున్నాయి కాబట్టి అతను ఇంకొక 10 హోటల్స్ ఓపెన్ చేస్తాడు. 10 హోటల్ ఓపెన్ చేయాలంటే ఇతనికి కొంచెం అమౌంట్ ఎక్కువ అవుద్ది. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మన ఇండియాలో అంటే వెంచర్ క్యాపిటల్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్ కానీ మీకు తెలిసి ఉంటుంది, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 10% ఈక్విటీ ఇచ్చి వాళ్ళ దగ్గర 100% ఈక్విటీ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఈయన ఒక 10% or 20% ఈక్విటీ వెంచర్ క్యాపిటల్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్ వాళ్ళకి ఇచ్చి ఏంటంటే అక్కడ నుంచి కొంచెం అమౌంట్ అనేది రేజ్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 10 ఏదైతే పిజ్జా హోటల్స్ ఉన్నాయో ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి రన్ చేస్తారు. ఇలాంటప్పుడు వీళ్ళు మంచి ఇంకా రన్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు షేర్స్ కాబట్టి, ఆ కంపెనీ ఓనర్స్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియా వైడ్గా మొత్తం మంచి రన్ రెస్టారెంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్గర్ ఉంది, బర్గర్ కింగ్ అండ్ మెక్డానల్డ్స్, పిజ్జా హాట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఆ రేంజ్లో తీసుకెళ్ళమని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ లిమిటెడ్గా రిజిస్ట్రేషన్ చేసి అక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే సెబీ అనేది ఉంటుంది మనకు మార్కెట్లో. ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ మనకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ సెబీ దగ్గరికి వెళ్ళాల్సిందే. సెబీ కంట్రోల్లో మొత్తం మన స్టాక్ మార్కెట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం బయోడేటాను మొత్తం అంతా తీసుకొని వాళ్ళ కంపెనీ నుంచి సెబీ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళ సబ్మిట్స్ అని మొత్తం డాక్యుమెంట్ అని ఇక్కడ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఐపీఓని లాంచ్ చేస్తారు. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, మీరు వేరే ఉంటారు. ఐపీఓలో లాంచ్ చేస్తారు. ఈ ఐపీఓలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారంటే 2 lakhs కన్నా బిలో ఉన్న వాళ్ళని రీటైలర్స్ అంటారు. దాని తర్వాత ఐపీఓలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారంటే 2 lakh కన్నా తక్కువ ఉన్న వాళ్ళని రీటైలర్స్ అంటారు. ఎగ్జాంపుల్ మీరు, నేను, మనకన్నా అంటే 2 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్ అంటారు. ఇంకోటి దాంతోపాటు ఎన్ఐఎస్, క్యూఐఎస్ ఉంటారు. ఎన్ఐఎస్ అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దాని తర్వాత క్యూఐఎస్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. వీళ్ళు పెద్ద పెద్ద అమౌంట్ వీళ్ళు ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎక్స్చేంజెస్ మనకు ఇండియన్ మార్కెట్లో 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒకటి బిఎస్సి, ఇంకోటి వచ్చేసి ఎన్ఎస్సి. ఎన్ఎస్సి అనేది 1992లో స్టార్ట్ అయింది. బిఎస్సి అనేది 1875లో స్టార్ట్ అయింది. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బిఎస్సి అనేది 1875లో ఉంది కాబట్టి ఇది చాలా ఓల్డ్. మన ఇండియాలో కాదు, మన ఏషియాలోనే బిఎస్సి అనేది చాలా ఓల్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. ఎన్ఎస్సి అంటే 1992లో ఉంటాయి. 1992లో స్టార్ట్ అయింది. బిఎస్సిలో ఏంటంటే మనకు అరౌండ్ ఒక 5300 వరకు మనకు మార్కెట్లో ఉంది. ఈ బిఎస్సి ఏదో దీని అండర్లో ఒక 5300 కంపెనీస్ ఉన్నాయి. ఎన్ఎస్సిలో 2200+ కంపెనీస్ ఇందులో ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకు బిఎస్సిలో మొత్తం ఎలా ఒక 30 కంపెనీస్, టాప్ 30 కంపెనీస్ అనేది ఇవి ఎలా రన్ అవుతున్నాయి అనేది టాప్ 30 కంపెనీ ఇండికేటర్ చేసేది సెన్సెక్స్. మనకు ఇందులో సెన్సెక్స్ ఉంటుంది. మళ్ళీ ఇందులో ఏంటంటే మనకు ఒక 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్ అనేది ఇందులో రన్ చేసేదాన్ని, దాన్ని ఇండికేట్ చేసేది నిఫ్టీ అంటారు. నిఫ్టీ 50 మీరు వినే ఉంటారు, దాన్ని నిఫ్టీ 50 అంటారు. దీంట్లో ఏదైతే టాప్ కంపెనీస్ ఉంటాయి 50 కంపెనీస్, దాన్ని ఇండికేట్ చేసేది నిఫ్టీ 50. ఈ 50 కంపెనీస్ ఎలా రన్ అవుతుందో దాన్ని బట్టి మనకు మూవ్ అయ్యేది నిఫ్టీ 50. అండ్ బిఎస్సిలో అంటే సెన్సెక్స్ అంటే మనకు టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. దీన్ని బ్లూ చిప్స్ కంపెనీ కూడా అంటారు. ఓకే, మనకు ఇంకోటి అంటే చాలా మందికి బ్యాంక్ నిఫ్టీ అంటారు. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఓన్లీ బ్యాంక్ సంబంధించిన కంపెనీసే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఉంటుంది, ఓన్లీ బ్యాంక్సే. హెచ్డిఎఫ్సి కానీ మనకు ఎస్బీఐ, ఇంకా ఐసిఐసిఐ, యాక్సిస్, ఇవన్నీ కంపెనీస్ కానీ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. ఒక 12 కంపెనీస్ ఉంటాయి మేజర్గా. దీంట్లో వచ్చేసి హెచ్డిఎఫ్సి. దీన్ని బట్టి మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఎన్ని రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు మనకు మార్కెట్లో. ఒకటి రిటైలర్స్, ఇంకోటి ఎఫ్ఐఎస్, ఇంకోటి డిఐఎస్, దాని తర్వాత ప్రోస్. ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే యూఎస్ కానీ లేకపోతే యూకే, వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ కంపెనీస్ వాళ్ళు ఇండియన్ మార్కెట్లో మనకు ఇన్వెస్ట్ చేస్తుంటారు, ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. వీళ్ళే మనకు మేజర్గా బ్యాంక్ నిఫ్టీలో చాలా మేజర్గా
కీ రోల్ ప్లే చేసే వీళ్ళు అండ్ ప్రోస్ వీళ్ళు చాలా పెద్ద పెద్ద అమౌంట్‌తో వచ్చి ట్రేడ్ చేస్తుంటారు మనకు. మనకు 3 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్‌లో మనకు ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తుంటారు. స్టాక్‌ని ఎలా కొనాలి? ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? బీఎస్‌సీ అంటే ఏంటి? ఎన్ఎస్‌సీ అంటే ఏంటి? ఐపీఓ అంటే ఏంటి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్‌కెళ్ళి ఒక ఎగ్జాంపుల్ ఒక హెచ్‌డీఎఫ్‌సీ గాని, ఒక రిలయన్స్ గాని మంచి కంపెనీ మనం ఎలా కొనాలంటే మనకు ఇండియాలో వచ్చేసి బ్రోకరేజెస్ ఉంటాయి. మనకు జీరోదా గాని, ఏంజెల్ బ్రోకింగ్ గాని, అప్‌స్టాక్ గాని ఇవన్నీ బ్రోకరేజ్ అన్నమాట. ఇక్కడికెళ్ళి మీరు దీంట్లో నుంచి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏదైనా ఒకటి అక్కడి నుంచి మీరు ఏంటి బై అండ్ సెల్ చేసుకోవచ్చు. సో, జీరోదా దీని గురించి నేను మా లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనం స్టాక్ మార్కెట్‌లో ఎలా బై చేయాలి? ఎలా సేల్ చేయాలి? అండ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్టింగ్ అంటే ఏంటి? ఎన్ని రకాల ట్రేడింగ్ ఉంటాయి? ఎన్ని రకాల ఇన్వెస్టింగ్ ఉంటాయి? స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? అండ్ ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటిది? ఇవన్నీ మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.